యూరియా కొరతపై పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం దగ్గర వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం రైతులతో కలిసి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, గజ్జల సుధీర్, భార్గవరెడ్డితో పాటు భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత ఏర్పడిందని అన్నారు. రైతు ఆత్మహత్యలకు కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్ని వాళ్ళకి ఎంత అవసరం ముందే లెక్కేసుకొని అందుబాటు చేశారు. ఇప్పుడు చూస్తే మరి యూరియా లేదు, అదేంటి అడిగితే ఆఫీసర్లు చెప్తారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు రండి అని. దయచేసి మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, మా జోలికి రావద్దని చెప్పి ఒక ఆఫీసర్ మాట్లాడటం చాలా ఘోరంగా ఉంది. నిన్న మాదల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మేము చెప్పట్లా, అది మా పార్టీ కాదు, వేరే పార్టీ, ఏ పార్టీ అయినా ఆ పార్టీ ముద్రలు రైతుల మీద ఏదని అడుగుతున్నాం. ఏ పడైనా సరే రైతు రైతే. అతను ఆత్మహత్యకి కూటమి ప్రభుత్వమే కారణం. అతను నష్టపోయి వాళ్ళ ఫ్యామిలీ గడవక సూసైడ్ చేసుకున్నాడు. ఒక రైతు చచ్చిపోవడం ఎంత బాధాకరమో అందరూ తెలుసు. అతను 3 నెలలు కష్టపడితేనే మన చేతికి మెతుకొస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు యూరియా దొరకట్లేదు. ఆ తర్వాత 3 నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించి వాళ్ళ రక్తం చిందించి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత పంట వాటికి గిట్టుబాటు రేట్ లేవు, దేనికి లేదు. మన ఏరియాలో కామన్గా ఉండేది వరి, పత్తి, మిరప. ఇన్పుట్ సబ్సిడీ గురించి అడిగితే మిమ్మల్ని బొక్కలో వేస్తాం, మీరంతా ఫేక్ గాళ్ళు అని బెదిరించే నీచ స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారింది. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పిన సందర్భాలు చాలా చూసాం. ఇప్పుడు కొత్తగా యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందని చెప్తా ఉన్నారు. కొత్తగా ఈ 1 సంవత్సరమే వేస్తా ఉన్నారండి రైతులు పొలమా. గత వేల సంవత్సరాల నుంచి రైతుకు తెలుసు ఏ పంట వేయాలా, ఏ ఎరువులు వాడాలో రైతుకు తెలియదండి. మీరేమో సమృద్ధిగా ఉన్నాయని ఒక ప్రచారం స్టార్ట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్కి వస్తే ఎరువులు దొరకవు. అంటే ఈ మధ్యలో ఎరువులు బొక్కుతుంది ఈ పందికొక్కులు ఎవరు మీరు తేల్చాలా, తేల్చలేకపోతే మీ అసమర్థతని ఒప్పుకోవాలా. అంతేగాని దయచేసి రైతులకి కులం అంట కట్టద్దు, మతం అంట కట్టద్దు, ప్రాంతం అంట కట్టద్దు, పార్టీ కూడా అంట కట్టద్దు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు రైతుల సమస్యలపై దృష్టి సారించి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో ఆర్బీకే ద్వారా ప్రతి రైతుకి కావాల్సిన ప్రతి ఒక్కటి ముందే చూసుకొని అన్ని వాళ్ళకి ఎంత అవసరం ముందే లెక్కేసుకొని అందుబాటు చేశారు. ఇప్పుడు చూస్తే మరి యూరియా లేదు, అదేంటి అడిగితే ఆఫీసర్లు చెప్తారు ముందు టీడీపీ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు అయిపోయిన తర్వాత మీరు రండి అని. దయచేసి మీరు మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు, మా జోలికి రావద్దని చెప్పి